ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. 2019 తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఒక్క సినిమా మాత్రమే హిట్ అయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏ డైరెక్టర్ తో ఈ హీరో సినిమా చేసినా సరే కలిసి రావడం లేదు. అయితే స్టోరీ సెలక్షన్ విషయంలో రామ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం లేదని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అతనికి క్రేజ్ ఉన్నా సరే అది వాడుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక రామ్ సినిమాలకు నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. అతని సినిమాలు యూట్యూబ్ లో విడుదలైతే కోట్లలో వ్యూస్ ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ డబుల్ సీక్వెల్ కు నార్త్ ఇండియాలో మంచి వ్యూస్ వచ్చాయి. నెల రోజుల్లోనే 10 కోట్ల మంది ఆ సినిమాను యూట్యూబ్ లో చూశారు. ఇక ప్రస్తుతం పి మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా జరుగుతుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో ఇప్పటికే రామ్ అలాగే హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ను కంప్లీట్ చేశారు. ఇక త్వరలోనే రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు ఒక స్టార్ హీరోని ఏ సినిమాలో తీసుకోవాలని డైరెక్టర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనితో పాటుగా రామ్ కూడా వేరే హీరోల సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అఖండ సీక్వెల్ లో రామ్ నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. నందమూరి బాలకృష్ణతో హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే కృష్ణా జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత బెంగళూరులో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని డైరెక్టర్ బోయపాటి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ సీన్స్ కూడా ప్లాన్ చేశాడు. ఇదే టైంలో రామ్ కూడా ఒక కీలక పాత్రలో నటించే ఛాన్స్ కనబడుతోంది. నందమూరి బాలకృష్ణతో అలాగే డైరెక్టర్ బోయపాటితో రామ్ కు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. నందమూరి ఫ్యాన్స్ కూడా రామ్ విషయంలో చాలా పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. దీనితో అతన్ని తీసుకుంటే సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుందని, సినిమా కంటే అతనికి ఎంతో కొంత ప్లస్ అవుతుందని డైరెక్టర్ బోయపాటి భావిస్తున్నాడట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కూడా పెద్దగా ఆడలేదు.